హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు. అయితే ఆ సినిమాలో కూడా బాహుబలి సినిమాలాగా నెక్స్ట్ పార్ట్ ఎప్పుడొస్తుందా అని కొన్ని సీక్వెల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి వాటిలో అసలు సెట్స్ మీద ఉన్నవెన్ని, త్వరలో స్టార్ట్ అవ్వబోతున్నవి ఎన్ని? ప్రపంచంలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ప్రభాస్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరోవైపు మేకర్స్ కూడా ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ పోస్టర్స్, టైటిల్స్ రివీల్ చేశారు. వీళ్లలో ఇంట్రెస్టింగ్ గా, ఎగ్జైటింగ్ గా అనిపిస్తోంది కల్కి 2, సలార్ 2 పోస్టర్స్. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నామంటూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ తో హమ్మయ్యా, ఈ సినిమాలు త్వరలోనే స్టార్ట్ అవ్వబోతున్నాయని ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. బాహుబలితో సీక్వెల్స్ ట్రెండ్ ని సౌత్ లో స్పీడప్ చేసిన ప్రభాస్ కల్కి 2, సలార్ 2 సినిమాలు అనౌన్స్ చేశారు. వీటిలో సంథింగ్ డిఫరెంట్ గా ఉన్న కల్కి 2 మీద ఎగ్జైటెడ్ గా ఉన్నారు ఆడియన్స్. ప్రభాస్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో ఇంకెన్ని క్యారెక్టర్స్ రాబోతున్నాయి, అసలు కర్ణుడిగా ప్రభాస్ ఏం చెయ్యబోతున్నారు అనే క్యూరియాసిటీతో కల్కి సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన సలార్ మూవీ శౌర్యాంగ పర్వంగా సలార్ 2ని అనౌన్స్ చేసింది. ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ ని పెద్దగా ఎలివేట్ చేయని ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్ లో ఏం చూపించబోతున్నాడో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ప్రభాస్ సినిమాలే కాదు, అసలు సీక్వెల్స్ లో సాలిడ్ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా పుష్ప 3. పుష్ప 2తో బన్నీ క్రియేట్ చేసిన బాక్స్ ఆఫీస్ రికార్డులు అన్ని ఇన్ని కావు. అందుకే 1870 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన పుష్ప 2లో యాక్టింగ్, ఎలివేషన్, యాక్షన్ అన్నీ నెక్స్ట్ లెవెలే. అలాంటిది థర్డ్ పార్ట్ లో ఏం చూపించబోతున్నారో, అసలు ఎలా ఉండబోతోందో అంటూ వెయిట్ చేస్తున్నారు జనాలు. అయితే సుకుమార్ మాత్రం నెక్స్ట్ ఇయర్ కథ రాసి 2027లో సినిమా చేస్తాను అని ఆల్రెడీ చెప్పేశారు. అయినా సరే పుష్ప 3 మీద హైప్ మాత్రం తగ్గడం లేదు. ఫస్ట్ పార్ట్ లోని మ్యాసివ్ యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ తో అదరగొట్టిన కొరటాల ఎన్టీఆర్ సెకండ్ పార్ట్ లో అంతకు మించి చూపించాల్సి ఉంటుంది. అందుకే నిదానంగా టైం తీసుకుని పకడ్బందీగా దేవరా 2ని రెడీ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. దేవరలో జస్ట్ వర క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారు అని, అసలు కథంతా సెకండ్ పార్ట్ అని, స్పెషల్లీ తండ్రి కొడుకుల మధ్య, తారక్ జాన్వీల మధ్య లవ్ స్టోరీ సంగతి, ఇదంతా సెకండ్ పార్ట్ లోనే ఎక్కువగా ఉంటుందని యూనిట్ ఆల్రెడీ రివీల్ చేయడంతో సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాల సీక్వెల్స్ కోసమే జనాలు వెయిట్ చేస్తున్నారంటే పొరపాటే. కంటెంట్ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఆడియన్స్ ని హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసిన చిన్న సినిమాల సీక్వెల్స్ కూడా మోస్ట్ వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్నాయి. చిన్న సినిమాగా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా టిల్లు. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అందుకే టిల్లుకి టిల్లు స్క్వేర్ తీసి ఆ సినిమాతో కూడా సక్సెస్ అందుకుంది టీం. సిద్ధు యాక్టింగ్, కామెడీ టైమింగ్ కి తోడు హిలీరియస్ కామెడీ, ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చిన టిల్లు స్క్వేర్ కి టిల్లు క్యూబ్ కూడా అనౌన్స్ చేసింది టీం. అయితే సిద్ధు రీసెంట్ గా చేసిన 2 సినిమాలు అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ కాలేకపోవడంతో టిల్లు క్యూబ్ మీదే ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. పెద్ద హీరోలతో పోటీపడి మరీ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయి 350 కోట్లు కలెక్ట్ చేసిన చిన్న సినిమా హనుమాన్. 50 కోట్ల బడ్జెట్ కి 300 కోట్ల లాభం వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసింది టీం. జై హనుమాన్ టైటిల్ తో ఈ సినిమా ఇప్పటికే మొదలైనట్టు అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. రిషబ్ శెట్టి హనుమంతుడిగా అదిరిపోయే విజువల్స్ తో అంతకు మించి ఎంగేజ్ చేసిన హనుమాన్ సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుందని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.